హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్యం. ఈ రోజు మనం టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సమ్మర్ అనగానే ఆడవారికి మొదట గుర్తొచ్చేది పచ్చళ్ళు మరియు వడియాలు. పచ్చళ్ళు చాలా రకాలే ఉన్న దేనికదే ప్రత్యేకం. అందులోనూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈ టమాటా పచ్చడి. మామూలుగా టమాటా నిల్వ పచ్చడిని రెండు విధాలుగా చేస్తారు. ఒకటి ఎండబెట్టిన టమాటాలతో, మరొకటి పచ్చి టమాటాలతో. నేను చెప్పేది 3 నెలల పాటు నిల్వ ఉండే పచ్చి టమాటా పచ్చడి. దీనికోసం పుచ్చులేని 1 కిలో ఎర్రని టమాటాలను తీసుకోండి. నేను ఇక్కడ కిలో కొలతలతో ఈ పచ్చడిని చేస్తున్నాను. కావాలంటే మీరు ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలను శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతో టమాటా మొత్తాన్ని తుడవాలి. ఇలానే మిగిలిన టమాటాలన్నీ కూడా తుడిచి అరగంట పాటు వీటిని ఆరనివ్వాలి. టమాటాలన్నీ ఆరాక ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ముక్కలన్నీ ఈ సైజులోనే కట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 20 నిమిషాలు అయ్యాక మూత తీసి ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 100 గ్రాముల చింతపండును వేసుకోవాలి. ఈ చింతపండు గింజలు లేకుండా ముందే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటిది. ఇలా గరిటెతో నెమ్మదిగా చింతపండును ఒత్తి మూత పెట్టి మరో 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. 20 నిమిషాలు అయ్యాక మూత తీసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓసారి కలుపుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో 1 కప్పు కారం పొడి, 1/4 కప్పు ఉప్పు వేసి ఓసారి కలుపుకోవాలి. ఈ పచ్చడికి కారం మరియు ఉప్పు కొద్దిగా ఎక్కువే పడుతుంది. కావాలంటే మీరు మీ టేస్ట్కి సరిపడేటట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 2 టేబుల్ స్పూన్ల ఆవపొడి, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఈ పచ్చడి ఇలానే తిన్నా బానే ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదని మాత్రం మీరు గమనించాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో 1.5 కప్పుల ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. పచ్చళ్లకు ఎప్పుడైనా పప్పు నూనెలు వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కరివేపాకు వేసి మరోసారి కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఈ పోపు అనేది ఎంత బాగా వేగితే పచ్చడి అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న పచ్చడి వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ఫ్లేవర్స్ అన్ని పచ్చడికి అంత బాగా పడతాయి. ఆయిల్ అనేది పచ్చడిలోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేయాలి. ఇలా చేయడం వలన పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. 5 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవడం. ఇలా ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే కనీసం 3 నుండి 4 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీకు నచ్చిందా ఈ పచ్చడి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.